నాలుగేళ్ల కిందట అదృశ్యమైన మహిళ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ లో సిపి శంకబ్రత బాగ్వి వివరాలు వెల్లడించారు. మెలోడీ థియేటర్ వద్ద నివాసం ఉంటున్న పల్లా గీత అనే మహిళ 2021 డిసెంబర్ నుంచి కనిపించడం లేదని ఆమె కుమార్తె కుమారుడు ఇటీవల సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. 4 ఏళ్లుగా పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని 2022 అక్టోబర్లో కేసు మూసివేశారని తెలిపారు. స్పందించిన సిపి ఈ కేసును ప్రత్యేక బృందానికి అప్పగించారు. ప్రత్యేక బృందం పలువురు సాక్షులను విచారించింది. లోతుగా అధ్యయనం చేసి ఆమెకు సన్నిహితంగా ఉండే దివాకర్ హత్య చేసినట్లుగా నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్. ఇది లాస్ట్ 4 years నుండి అన్డిటెక్టెడ్. పల్లా గీత 21 డిసెంబర్ 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 years నుండి మా అమ్మ కనపడడం లేదు. సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ మనం అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. కేస్ డీటెయిల్స్కి వెళ్తే 21 డిసెంబర్ 2021 పల్లా గీత 45 సంవత్సరాలు మాడనిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుండి మిస్ అయిపోయారండి. అమ్మాయి అబోతు సునీత జనవరి 2022 అంటే కొన్ని రోజులు వెతికి తర్వాత దొరకపోతే ఉమెన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి పోలీస్ స్టేషన్లో మహారాణిపేట. Audio Jungle.